పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. రంగారెడ్డిపాలెంకు చెందిన వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో గాయాలు కావడంతో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడిపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారని వాపోతున్నారు. జగనన్న ఇళ్ల స్థలాలు, గ్రామంలో జరిగిన రోడ్ల నిర్మాణం విషయంలో ఆయన అనుచరులు అవినీతులు చేశారని ఫిర్యాదులు చేసినందుకే నాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనపై జరిగిన దాడిని నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ శివారు రంగారెడ్డిపాలెం అనే గ్రామం అండి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గత కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా బీసీల భూమిని కబ్జా చేసి జగనన్న కాలనీతో ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అందులో కన్వెన్షన్ హాల్ కట్టుకొని ప్రజల దగ్గర, మా గ్రామస్తుల దగ్గర, చుట్టుపక్కల అందరి దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ కన్వెన్షన్ హాల్ని రెంట్కి ఇచ్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని, ఈ అవినీతిని ప్రశ్నించాను. ఎందుకు మా ఊరు వచ్చిన రోడ్డుని మీరు వెయ్యలేదు అని, మా నాడు నేడు కింద వచ్చిన స్కూల్ని ఎందుకు కట్టలేదు అని, అట్లనే బీసీల భూమిని ఎందుకు ఆక్రమించారు అని చెప్పేసి నేను ప్రశ్నించానని పార్టీ పెద్దలకి ఈ విషయాలు తెలియపరిచానని ఓ 20 మంది కుర్రవాళ్ళని, నేను ఒక పెళ్లి ఫంక్షన్లో మా ఊర్లో అటెండ్ అవుతుంటే 20 మంది కుర్రవాళ్ళని మారణాయుధాలతో పంపించి నా మీద దాడి చేసి కొట్టి చావబాది, చావు నా కొడక అని చెప్పి కొట్టి చచ్చాడో లేదో అన్నట్టుగా చూసి నేను పడిపోతే పక్కకు లాగి